హాయ్ అందరికీ వెల్కమ్ టు మమతా లైఫ్ స్టైల్. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మా పిల్లలతోటి సండే రోజు పడే తిప్పలైతే చూపిస్తాను. పొద్దున్నే చూశారు కదా ఎంత అల్లరి చేస్తున్నారో. నేనేదో నా పని నేను చేసుకుంటుంటే వాళ్ళు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. చివరిదాకే అన్నీ మడతపెట్టి పెట్టాను. మొత్తం కిందికి తీస్తున్నారు. టవల్స్ అన్నీ సెల్ఫుల నుండి తీసేస్తున్నారు. నాకైతే ఏడుపు తన్నుకొచ్చేస్తుంది ఇట్లా చేసినప్పుడైతే. ముగ్గురితోటి ఒర్రాలి అంటే నా వల్ల కాదు. ఎవరిదాకే సెట్ చేసి వేశాను, మళ్ళీ చరిపేశారు వీళ్ళైతే. మంచాల మీద ఒక్క బెడ్షీట్ వేసినా కూడా అస్సలు ఉంచరు, తీసి పక్కన పడేస్తూ ఉంటారు. ఇంకా సండే కదా బ్యాగులు ఇవన్నీ పిండాలి అనేసి అయితే తీసుకున్నాను. మా పాప ఫస్ట్ క్లాసు, పెద్ద పాప. ఆమె బుక్స్ అయితే మేము 10th ఉన్నప్పుడు మాకు ఎన్ని బుక్స్ ఉండేనో అన్ని బుక్స్ ఉన్నాయి ఆమెకైతే. నేను మోసుకెళ్తా కాబట్టి తెలుస్తుంది, 10th నేను మోసాను కాబట్టి. ఒక్కొక్కసారి అయితే వాళ్ళకు భుజాలకు వేయడానికి భయం అనిపిస్తుంది, ఇన్ని బుక్స్ ఎత్తుకొని ఎప్పుడు పోతారు అనేసి. మా చిన్న పాప అయితే ఈ బుక్స్ ఎత్తుకొని ఇంకా పొట్టిగా అవుతుందేమో అనిపిస్తుంది. ఆమెకు కూడా ఒక 5-6 బుక్స్ ఉంటాయి, మళ్ళీ బాటిల్, లంచ్ బాక్స్ ఇవన్నీ పట్టుకొని పోవాలి వాళ్ళైతే. ఇంకా లేవంగానే నేనైతే ఇదిగోండి చుట్టూ అయితే ఊడ్చేస్తున్నాను. మా రూమ్ చుట్టూ ఇలా కొంచెం వాళ్ళలాగా కొంచెం సైడ్కి ప్లేస్ అయితే ఉంటుంది ఇటు అటు తిరగడానికి. ఇంకా ముందైతే చాలానే ప్లేస్ ఉంటుంది. ఇవి చుట్టూ నేనైతే వారానికి ఒక 3 సార్లు ఊడుస్తా కావచ్చు. ఇంకా ఇంటి ముందంటే డైలీ ఊడవడం చల్లడం ఉంటుంది. ఇంకా నేను ఇదంతా ఊడ్చేసరికి నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఎందుకంటే నాకు 3 పెద్ద ఆపరేషన్లే కాబట్టి పిల్లలప్పుడు, అందుకే కావచ్చు మస్తు బ్యాక్ పెయిన్ వస్తుంది నాకైతే. ఇంకా నేనైతే అన్ని పనులు చేసుకుంటున్నా. సండే వచ్చిందంటే చాలు ఇల్లంతా నీట్గా పెట్టాలి. నార్మల్గా రోజు ఇంటికాడనే ఉంటాను కానీ పిల్లలు లేనప్పుడు నాకు ఎందుకో అస్సలు చేయబుద్ధి కాదు. వాళ్ళు లేకపోయేసరికి బోరు బోరు కొడుతుంది. వాళ్ళతో ఒర్రుకుంటా నేను పనులు చేసుకుంటే హుషారుగా అనిపిస్తుంది. ఇంకా బట్టలు, పిల్లల బ్యాగులు ఇవన్నీ పిండాలి అనేసి అయితే పిండుతున్నాను. మా వారేమో ఇవాళ చికెన్ తెచ్చుకుంటావా అని అడిగిండు. నేనేమో బిర్యానీ చేసుకుంటా ఇవాళ చేసుకుంటే, చికెన్ అయితే వద్దు ఉత్త చికెన్ అయితే అన్నాను. ఆయన అయితే తిట్టడం మొదలుపెట్టిండు. నువ్వు ఇంట్లో కూర్చొనే ఉంటున్నావు, నీకేం తెలుస్తుంది, డబ్బులు సంపాదించే వాల్యూ తెలిస్తే అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టవు అనేసి. పిల్లలు ఉన్నారు కదా అని ఇంట్లో ఉంటున్నా, లేకపోతే నేను కూడా చేసుకుందును కదా అంటే, ఆహా చేసావులే అమ్మ, నువ్వు చేసి నాకు పెట్టినప్పుడు చూద్దాంలే అని మా ఆయన అయితే కౌంటర్లు వేస్తున్నాడు. ఇంకా నేనైతే వీళ్ళ షూసు, బ్యాగ్స్ అన్నీ అయితే నానబెట్టేశాను. ఇవన్నీ పిండేసరికి నాకు ఏ టైం అవుతుందో అవి ఒక గంట సేపు అట్లా నానని అనేసి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. కిచెన్ అంతా దులిపేసి ఇంకా గట్టంతా తుడిచేసేయాలి. రైస్ ఏమో నైట్దే ఉంది, పప్పు కూడా నైట్ చేశాను అదే ఉన్నది. ఇంకా ఇప్పుడైతే పిల్లలకు అదే పెట్టేస్తాను. నేనేమో ఈ మధ్యలో నాకు పొట్టేమో ఫుల్గా పెరిగిపోతుంది. నాకు డెలివరీ అయినప్పటి నుండే పొట్ట కొంచెం పెరిగింది, మళ్ళీ ఇంకా ఇప్పుడు ఫుల్గా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నా కదా, అందుకే ఈ మధ్యలో ఆయిల్ ఫుడ్స్ కూడా బాగా తింటున్నా నేనైతే. అందుకే ఈ మధ్యలో పొద్దున్న అన్నం తినట్లేదు, ఓన్లీ మధ్యాహ్నం కానీ సాయంత్రం ఈ 2 పూటలే అన్నం తింటున్నా. పొద్దున్న అయితే అస్సలు తినట్లేదు. ఏమైనా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా ఉంటే తినేస్తున్నా అంతే. నేనైతే ఈ గ్యాస్ అయితే హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్న గ్యాస్ పొయ్యి అయితే, ఇది కానీ కొంచెం డ్యామేజ్ కానీ అయ్యిందనుకోండి మా ఆయన చేతిలో నాకు ఉంటుంది. ఇంకా వద్దు వద్దు అనకుండా కూడా వినకుండా తీసుకున్నా అన్నట్టు నేనైతే. ఇంకా నిన్ననే సర్దుదాం అనుకున్న ఫ్రిడ్జ్, కానీ సామాన్లు తెచ్చేటుంది కదా ఇంకో 2 రోజులు అయితే అనేసి అయితే తుడవలేదు. ఈ ఫ్రిడ్జ్ మీద ఉన్న ఫ్లవర్స్ అయితే నేనైతే మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు ఇంట్లో డెకరేషన్ ఉంటే బాగా నచ్చుతుంది. మా వారికేమో డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అనేసి అంటాడు. నేనే ఇంట్లో ఏదో ఒకటి ట్రై చేస్తూ అట్లా అతికిస్తూ ఉంటా గోడల మీద. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే మీషోలో తీసుకున్నా. ఈ వాటర్ బాటిల్లో అయితే మనీ ప్లాంట్ ఉంటుంది కదా, అది పెట్టేశాను. ఇంట్లో మంచిగా లుక్గా ఉంటుంది కదా అనేసి. ఆ మనీ ప్లాంట్ అన్నది కూడా మనం ఒకళ్ళ ఇంటికాడ నుండి తీసుకొచ్చుకున్నప్పుడు అడిగి తీసుకురావద్దంట. అలా వాళ్ళకి తెలియకుండా తీసుకొస్తే మన ఇంటికి మంచిదంట. నేనైతే అలానే తీసుకొచ్చుకున్నా తెలియకుండా. చాలా మంచిదంట అట్లా. నేను చాలా చోట్ల విన్నాను, చాలా ఇట్లా తెచ్చుకున్నాను కూడా. మా ఊర్లో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడు కూడాను. ఇంకా గిన్నెలు అయితే కొన్నే ఉన్నాయి. మా 5గురి ప్లేట్లు, 2 గిన్నెలు, 1 గ్లాసు ఇవే ఉంటాయి మాకు. నైట్ గిన్నెలు ఏమన్నా ఉంటే మాత్రం. ఎందుకంటే ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటాం మేమైతే. ఇంకా ఇవన్నీ కడిగేసి చేసేలోపు మా వాళ్ళు అయితే గొడవ పెట్టుకుంటున్నారు. నా కొడుకేమో అక్క కొడుతుంది మమ్మీ, నువ్వు రా అని అయితే పిలుస్తున్నాడు. వాడికి కొంచెం మాటలు నత్తిగా వస్తున్నాయి. 4 ఇయర్స్ నడుస్తున్నాయి వాడికి. అదే బాధ నాకు, అసలు వీడికి మాటలు వస్తాయా రాదా,
స్పీడ్గా రావట్లేదు అన్నట్టు మాటలు. మా పెద్ద పాపకైతే 2 ఇయర్స్లో మాటలు తిరిగేసాయి మంచిగా. ఇక్కడ నేను బ్యాగులు పిండుతుంటే నా కొడుకేమో వచ్చి మా లక్కీ గారిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా నేనేమో చికెన్ తీసుకొస్తా, మీరు ఇంట్లోనే ఉండుల్లి, బయటికి రాకుల్లి, బయట దయ్యం ఉంది అనగానే మా ఊళ్ళు భయపడి ఇంట్లో కూర్చుంటున్నారు. నేను అలా చెప్పకపోతే వచ్చి తలుపు తీసుకొని బయటకు వచ్చి ఆడుకుంటూ ఉంటారు, మళ్ళీ గోడ మీద నుండి కింద పడతారనేసి నా భయం. తలుపేసి తాళం అయితే వేసేసి వెళ్ళిపోతా, ఎక్కడికైనా వెళ్ళాలి ఏమైనా తెచ్చుకోవాలి అంటే మాత్రం. మా లక్కీ గాడికి ఫుడ్ అయితే పెట్టాను, మంచిగా తింటున్నాడు. వాటర్ రావట్లేదనేసి నేనైతే డ్రమ్ము నింపి పెట్టి దాంట్లో అయితే పెట్టాను, మళ్ళీ వాటర్ రాగానే దాంట్లోకి ఇప్పేస్తాను. వెళ్ళి చికెను, ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చేసాను, అంటే బిర్యానీకి కావాల్సినవి. మా వాళ్ళు అయితే నేను వచ్చేసరికి తలుపు దగ్గరకు వచ్చి సైలెంట్గా వింటూ ఉన్నారు. మా మమ్మీ వస్తుందా లేదా, గజ్జల సౌండ్ వినబడుతున్నాయా లేదా అనేసి సైలెంట్గా వచ్చి వింటున్నారు మా వాళ్ళు అయితే. ఇంకా రైస్ ఇవన్నీ అయితే తీసుకొచ్చేసాను. మా ఆయనేమో ఆటో తీసుకొని వెళ్ళిపోయాడు, ఆయనకేమో కుదరదు, నేనే వెళ్ళాలి. ఆ చికెన్ సెంటర్ దగ్గరికి వెళ్ళంగానే నాకు భయం అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ అందరు మగవాళ్ళే ఉంటారు, అందులో నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే భయం. అయినా కూడా అలవాటు అయిపోయింది, ఇంకా ప్రతిసారి నేనే వెళ్తా కాబట్టి. తేంగానే చికెన్ అయితే కడిగేస్తున్నాను. వాళ్ళు ఎంత నీట్గా క్లీన్ చేసి ఇచ్చినా కూడా మనకు మంచిగా అనిపించదు కదా. ఒక 2 లెగ్ పీస్లు నార్మల్గా బిర్యానీ సైజు ముక్కలు అయితే కొట్టించి తీసుకొస్తాను. నేను బిర్యానీ సైజ్ అనగానే, అంటే నేను వెళ్ళంగానే ఈ పిల్ల బిర్యానీ సైజే కొట్టించుకుంటుంది అనేసి అయితే అదే సైజులో కొడతారు అక్కడ ఉన్న వాళ్ళు అయితే. ఇంకా ఇవన్నీ కడిగేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి, ఫ్రెష్ అయ్యి వచ్చినాక బిర్యానీ చేసుకోవచ్చు. మా పాప నాకు మంచిగా హెల్ప్ చేస్తుంది వీడియో తీయడంలో, కాకపోతే కొంచెం క్లారిటీగా తీయట్లేదు ఆమె. ఇంకా చికెన్లో అయితే ఈ మసాలాలన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా కడిగి పక్కన పెట్టేశాను. మొత్తం ఇదంతా రెడీ చేసి పెట్టిపోయాను అనుకోండి, మళ్ళీ వచ్చినాక వంట స్టార్ట్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే పెరుగు వేసుకున్నాను, తర్వాత ఇందులో అల్లం వేసుకోవాలి, కారం, పసుపు, మన దగ్గర ఉండే మసాలాలు అయితే వేసుకోవాలి. మేమైతే బయట నుండి తెచ్చుకున్న 2 ప్యాకెట్ల మసాలాలు అయితే వేస్తాను. ఒకటేమో ఎవరెస్ట్ మసాలా, ఇంకొకటేమో బిర్యానీ మసాలా, అయితే ఇవి 2 వేస్తాను. ఇంకొకటి ఇంట్లో ఉన్నవి కూడా వేస్తాను. ఇందులో అయితే దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, అదేమంటారు, సాయి జీరా, అవన్నీ వేసి కలిపేసాను. ఇందులో పుదీనా కూడా వేసాను. ఇదిగోండి, ఇవి 2 మసాలాలు అయితే వేసేసాను. ఇవి వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నది, ఇది వేస్తాను. ఇది కొంచెమే వేస్తాను, ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి. నార్మల్గా నేను వేరే కర్రీ ఏదైనా టేస్ట్ బాగుండాలి అన్నప్పుడు మాత్రం కొంచెం వేసుకుంటాను. ఇదైతే మా వాళ్ళకి కొంచెం మసాలా ఉంటేనే టేస్ట్ అనిపిస్తుందంట, అందుకే కొంచెం మసాలా నూరి ఎప్పటికీ పక్కన పెట్టుకుంటాను. ఇదంతా ఇట్లా కలిపేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి, అప్పుడే మంచిగా అంటుకుంటుంది మసాలా అంతా. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చి రైస్ అయితే పెట్టేశాను. ఇటు గిన్నె మీద అయితే బిర్యానీ అయితే పెట్టిస్తాను. ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేసేస్తాను. నేను గిన్నె తెచ్చి 2 నెలలు అవుతుంది. ఇంటికాడ ఒక నెల రోజులు అక్కడనే పెట్టేసి వచ్చిన. తెచ్చిన తర్వాత నుండి ఇక్కడ బిర్యానీ వండడమే మానేసిన. ఒక్కసారి వండిన కావచ్చు తెచ్చిన స్టార్టింగ్లో, ఇంకా ఆ తర్వాత బిర్యానీ అస్సలే చేయట్లేదు. మా ఆయన అయితే ఈ దరిద్రం గిన్నె తెచ్చినప్పటి నుండి ఒక్కసారి చేసావు కావచ్చు బిర్యానీ, అస్సలే చేయట్లేదు నువ్వు బిర్యానీ అని అయితే తిడుతున్నాడు. బిర్యానీ గిన్నెకేం తప్పు లేదు, మనం చేసేది తప్పు. తెచ్చుకొని తింటే అదేమన్నా వద్దంటదా, వండుకొని తింటే అని అయితే నేనన్నాను. మా ఆయన మాటలు విన్నారు కదా, గిన్నెనే తిట్టేస్తున్నాడు బిర్యానీ కోసం అనేసి. ఇంకా నేనైతే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చీలు, ఒక 4 ఉల్లిపాయలు వేసి ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను. మీకు ఒక చిట్కా చెప్పాలా, ఇట్లా పుదీనా కొనుక్కొచ్చిన పుదీనా ఉంటుంది కదా, అదంతా తీసేసిన తర్వాత ఇలా ఇవన్నీ కాడలు ఉంటాయి కదా, వీటిని ఒక వాటర్ దాంట్లో పెట్టిల్లు అనుకోండి, వేరే ఏదైనా మీ దగ్గర బౌల్ ఉంటే అది అందులో ఇవన్నీ పెట్టేస్తాను అనుకోండి, ఇగుర్లు వచ్చేస్తాయి. ఇంట్లోనే మంచిగా పుదీనా అన్నది వచ్చేస్తుంది మనకు. నేను దీంతో సెకండ్ టైము, అప్పుడు ఒకసారి అలానే చేశాను, మీకు కూడా యూజ్ అవుతుందేమో అనేసి చూపిస్తున్నాను. ఇంకా రైస్ అయితే అయిపోయింది, దింపేసి వంపేసి వేరే దాంట్లోకి పోసేసాను. బిర్యానీ కర్రీ కూడా అయిపోయింది, మీకైతే ప్రాసెస్ చూపించలేదు. దానికి మనకు దమ్ పెట్టడానికి కింద ఒక పెంక అయితే పెట్టాను. మందపాటి పెంక పెట్టాలి, మరీ పలసగా ఉన్నదనుకోండి మాడిపోతుంది. మేము జొన్న రొట్టెలు చేస్తాం చూడండి పెంక, ఆ పెంక అయితే పెట్టాను. అది వేడయ్యేలోపు ఇటైతే ఇదంతా నేను సెట్ చేసుకోవాలి. ఇంకా బిర్యానీ ప్రాసెస్ ఉంటుంది కదా, దమ్ పెట్టే ప్రాసెస్, అదంతా చేసుకోవాలి. నేనైతే పక్కకైతే
అందులో ఉండే గ్రేవీ అయితే పక్కకు తీసుకుంటా. అందులో మిగిలిన గ్రేవీ నేను పిల్లలకు తర్వాత పెడితే మంచిగా తింటారు. మనకు పొడి పొడిగా అంటే గుజ్జు గుజ్జుగా రాకుండా అలా పొడి పొడిగా వచ్చినప్పుడు ఈ గ్రేవీ అన్నది మంచిగా పనికొస్తుంది. నేనైతే ఒక 4 లేయర్లుగా రైస్ వేసుకుంటూ చికెన్ వేసుకుంటా. కేజీ చికెన్కి కేజీన్నర రైస్ తీసుకున్నా నేనైతే. మా వాళ్ళు కొంచెం మంచిగానే తింటారు. చాలా రోజులు అయింది, మళ్ళీ నెల దగ్గరకు వస్తుంది, అందుకనేసి కొంచెం ఎక్కువగానే తెచ్చాను. 2 పూట్లకు సరిపడా అయితే తెచ్చాను. ఇప్పటికే 12 అయిపోతుంది. మా ఆయనేమో 2 సార్లు ఫోన్ చేసిండు, అయిపోయిందా రావాలా రావాలా అనేసి. ఇలా బిర్యానీ కానీ చికెన్ వండినప్పుడు ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి నాకు, అయిపోయిందా అయిపోయిందా అనేసి. అట్లుంటుంది మా ఆయనతోటి. వండుతా అన్నప్పుడు మాత్రం నువ్వే తిను, నువ్వే చేసుకో, రూపాయి సంపాదన లేదు కానీ తిండి మీదనే ధ్యాస అనేసి తిడుతూనే ఉంటాడు. మరి ఎందుకు ఫోన్ చేస్తాడో ఏమో అర్థం కాదు. ఇంకా నేనైతే కలర్ విషయంలో అయితే మిస్టేక్ చేసిన. ఆరెంజ్ కలర్ అనుకొని రెడ్ కలర్ కలిపేసిన నేనైతే. ఇంకా అది కొంచెం డౌట్ అనిపించింది కానీ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా చేయడం నాకైతే సింపుల్ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ చేయడం. ఇంత ఈజీనా అనిపించింది. అప్పట్లో అయితే అస్సలు చేయాలి, ఎట్లా చేయాలి ఇదంతా అనిపించేది. గిన్నెలు కూడా చాలానే పడ్డాయి. బిర్యానీ చేసేటప్పుడు గిన్నెలు అయితే బీభత్సంగా వస్తాయి. చూసారు కదా, రెడ్ కలర్ అయితే కలిపేశాను. ఇంకా సరేలే అయిపోయింది, ఏదో అయిపోయిందని చల్లేసాను మీద నుండి. బిర్యానీ కూడా రెడీ వస్తుంది. మా ఆయనకు కూడా ఫోన్ చేసిన, రా ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది దమ్ పెట్టినా అంటే ఇంకా ఆయన కూడా వస్తున్నాడు. తవ్వ అయితే బాగా హీట్ ఎక్కాలి. కొంచెం గ్రేవీ అయితే పక్కకు ఉంచేసాను. మరి పొడి తినాలని అనిపించదు, కొంచెం ఘాటు ఉంటేనే తినాలి అనిపిస్తుంది. ఇంకా ఇట్లా అయితే దమ్ పెట్టేసిన. పైన ఒక 2 కేజీలన్నర గిన్నె అయితే పెట్టాను వాటర్ నింపేసి. మరీ లో ఫ్లేమ్ నుంటూ అట్లా తిప్పుకుంటూ దమ్ పెట్టుకోవాలి. ఇంకా మా వారైతే వచ్చేసారు. ఇంకా బిర్యానీ గిన్నె అందరి మధ్యలో పెట్టుకొని అయితే అందరికీ వడ్డించేసాను. ఫస్ట్ పిల్లలకి పెట్టిన తర్వాతే మేము తింటాము. ఇందులో లెగ్ పీస్ అయితే మా ఆయనకే వెళ్తుంది, ఎందుకంటే కొంచెం కష్టపడుతున్నాడు కాబట్టి ఆయనకే వేస్తాను నేను. మా ఆయన ఈ పాటికే అంటాడు, నన్ను కాకా పట్టడానికి నువ్వు నాకు లెగ్ పీస్ వేస్తున్నావు కదా అనేసి. ఆయనకైతే నిమ్మకాయలు కట్ చేయని అయితే ఇచ్చాను. మా పెద్ద పాప వీడియో తీస్తుంది మంచిగా, తీ బిడ్డ అని బతిమాలితే వీడియో అయితే తీస్తుంది. బిర్యానీ విషయానికి వస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికి తోడు స్ప్రైట్ తెచ్చుకొని ఉంటే బాగుండు అనిపించింది. అడుగుదాం అనుకున్నా కానీ ఎక్కడ తిడతాడో అనేసి అయితే అడగలేదు. టేస్ట్ అంటారా, చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళకు కూడా బాగా నచ్చింది. ఇంకా మా ఆయన అయితే బాగుంది అంటున్నాడు. ఇలా వండడం నేర్చుకున్నప్పటి నుండి అయితే మా ఇంట్లో హ్యాపీగా ఎట్లుంది సోని అయితే తినేస్తున్నాము. ఇంతకీ ఎట్లుంది నాకు బిర్యానీ అంటే బన్నుగా ఎట్లున్నది కావాలి అన్న తిను ఒకసారి తిను కామెంట్ చేసేయండి. మా బుడ్డోడు చూసారు కదా ఎట్లా ఊగుతున్నాడో, మంచిగా ఎంజాయ్ ఎట్లున్నది బన్ను సూపర్ ఉంది మమ్మీ అంటున్నాడు. డాడీకి చెప్పు ఎట్లున్నది. ఆయన అయితే ఎట్లా చేస్తున్నారో చూడు పిల్లలని అనుకుంటా ఉన్నాడు. ఆయన ప్లేట్ నుండి మా పాప అయితే చికెన్ పీస్ తీసుకుంది. ఆయన చూడండి తల బాగుంది అనేసి. ఇంతకీ మీకు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ముందు మీకు మంచి వీడియోస్ పెడతాను అని అయితే నేను అనుకుంటున్నా. ఈ మధ్యలో ఎందుకో నా యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ కొంచెం తక్కువైపోతున్నాయి, ఎందుకో తెలీదు. తిన్నది అరగడానికైతే ఇదిగోండి థమ్స్అప్ అయితే మా ఆయన స్ప్రైట్ తెప్పించిండు. మా బాబు కాసేపు ఏడ్చిండు అన్నట్టు, అందుకే నేను అన్నా కదా అన్నం అరగట్లేదు అందుకే ఏడుస్తున్నాడు అనగానే ఇంకా తీసి డబ్బులు ఇచ్చిండు, వెళ్ళి తీసుకురాపో స్ప్రైట్ అనేసి. అయ్యో మా పెద్దలకు ఫస్ట్ నేను థమ్స్అప్ స్ప్రైట్ వేయలేదు అన్నట్టు, అందుకే కావచ్చు పొంగిపోయినాయి పైకి, మొత్తం కింద పోయింది. మేము ఎప్పుడైనా కూడా బాటిల్ తెచ్చినప్పుడు మా పెద్దవాళ్ళకి పోస్తామన్నట్టు కొంచెము. మీలో కూడా ఇలా చేసే వాళ్ళు ఉన్నారు కూడా ఇలానే. మా వారైతే మంచిగా పడుకున్నారు, ఆర్డర్ పడట్లేదు అలా అనేసి. చూడండి వాళ్ళకి పోసేది వదిలేసి మేము పోసుకున్న గ్లాసులో తీసుకుంటున్నాం. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్